200 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ ఐపీఓకి సిద్ధమవుతున్న అల్ట్రా వైలెట్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ తెలుసుకుందాం. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు తమ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్ని అప్డేట్ చేసి మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ కైనెటిక్ ఈ లోనా ఎలక్ట్రిక్ స్కూటర్లో 120 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు 2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో. ఇప్పుడు వీళ్ళు తమ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్ కూడా అప్డేట్ చేసినట్టు తెలుస్తుంది. దానికోసమే కైనెటిక్ గ్రీన్ వాళ్ళు దాని గురించి పేటెంట్ కూడా అప్లై చేశారు. ఇక కొత్తగా అప్డేట్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లో సుమారుగా 4 కిలోవాట్ల వరకు బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగించబోతున్నారు. దాంతో 200 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది క్లెయిమ్ చేయబోతున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 50 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారండి. కైనెటిక్ గ్రీన్ కంపెనీ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ పండగ సీజన్లో మార్కెట్లో తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ప్రభుత్వం నుండి షోకాజ్ నోటీసులు అందించినట్టుగా తెలుస్తుంది అనమాట. వాస్తవానికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఫిబ్రవరి నెలలో 25,000 పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మామని చెప్తున్నారు. బట్ రిజిస్ట్రేషన్ ప్రకారంగా గవర్నమెంట్ వెబ్సైట్లో అయితే 8,000 పైగా మాత్రమే ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అయితే రిజిస్టర్ అయింది. దీనికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రోజ్ మెట్టా వాళ్ళతో ఒక ఇష్యూ అయితే నడిచింది, దానివల్ల రిజిస్ట్రేషన్ చూపించలేదని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పారు. దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగిన ప్రశ్న అంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయకుండానే ఎలక్ట్రిక్ స్కూటర్ని కస్టమర్స్కి ఇస్తున్నారు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటుగా ఒక షోకాజ్ నోటీస్ని అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి పంపినట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ మరియు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వీళ్ళిద్దరూ ఆ భాగస్వామ్యంలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలా వరకు మేజర్ హైవేస్లో ఒక 2,000 పైగా ఛార్జింగ్ స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే బిల్డ్ చేయబోతున్నారు. ఒకసారి మీకు ఆ మేజర్ హైవేస్ గురించి అయితే చెప్తాను. సో కొచ్చి ఎయిర్పోర్ట్ NH48 ఢిల్లీ, జైపూర్, ఆగ్రా అండి. అలానే NH179B చెన్నై, త్రిచి, ఇంకా కొన్ని కొత్త లొకేషన్స్ అయితే చెక్ చేస్తున్నారు. ఛార్జింగ్ స్టేషన్ బిల్డ్ చేయడం కోసం ఒక 14 రాష్ట్రాల నుంచి ప్రపోజల్ కూడా వచ్చిందనమాట. అవన్నీ క్లారిఫై వచ్చిన తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో అయితే ఈ ఛార్జింగ్ స్టేషన్ నెట్వర్క్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే VLF ఇండియా కంపెనీ వాళ్ళు ఒక టేజర్ ఫోటోని అయితే రిలీజ్ చేశారు అనమాట. ఒకసారి ఫోటో చూస్తే కనుక ఇది ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ఇమేజ్ కింద కనిపిస్తుంది. VLF సంబంధించిన ప్రీవియస్ గా 1500 మోడల్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి సంబంధించిన అప్డేట్ మోడల్ కానివ్వండి, లేకపోతే ఇంకా తక్కువ ప్రైస్ లో కానివ్వండి, VLF ఇండియా వాళ్ళు కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళు ప్లాన్ చేసిన డేట్ చూసినట్లయితే ఏప్రిల్ 2వ తారీఖున అయితే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా రివీల్ అవ్వలేదు. బట్ ప్రీవియస్గా వీళ్ళు లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,29,000 రూపాయలకి లాంచ్ చేశారు. 130 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది ఆఫర్ చేశారు. మరి కొత్తగా వచ్చే మోడల్ మరింత రేంజ్ ఇస్తుందా, లేకపోతే ఎక్కువ స్పెక్స్ ఉంటాయి అనేది మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు ఐపీఓకి సిద్ధమవుతున్నారండి. 2027 సంవత్సరం ఎండింగ్ కల్లా భారతదేశ ఐపీఓలోకి ఎంటర్ అవ్వడానికి అల్ట్రా వైలెట్ కంపెనీ వాళ్ళు అయితే రెడీగా ఉన్నామని చెప్తున్నారు. ఇక వీళ్ళు $550 మిలియన్ వాల్యుయేషన్ అయితే ఐపీఓకి వస్తామని చెప్తున్నారు. ప్రెసెంట్ అల్ట్రా వైలెట్ స్టోర్స్ వచ్చి 15 నగరాలు అయితే ఉన్నాయి. 2020 సంవత్సరం ఎండింగ్ కల్లా 50 నగరాల్లో వీళ్ళు స్టోర్స్ పెట్టాలనేది ప్లాన్ గా అయితే ఉంది. అలానే అల్ట్రా వైలెట్ కంపెనీ ప్రెసెంట్ అల్ట్రా వైలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్, అలానే కొత్తగా ఆఫ్ రోడింగ్ ఎలక్ట్రిక్ బైక్ కూడా తీసుకొచ్చారు. దాంతో పాటుగా టెస్రాట్ అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే తిరుపతిలో రివర్ కంపెనీ వాళ్ళు స్టోర్ అయితే ఏర్పాటు చేశారనమాట. ప్రెసెంట్ భారతదేశ వ్యాప్తంగా 13 స్టోర్స్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు ఈ సంవత్సరం ఎండ్ కల్లా ఒక 25 స్టోర్లు ఏర్పాటు చేయాలన్నట్టు ధ్యేయంగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక రివర్ కంపెనీ వాళ్ళకి సంబంధించిన రివర్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్ SUV ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని కంపెనీ వాళ్ళు అయితే ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణలో విజీ లాజిస్టిక్స్ అనే కంపెనీ వాళ్ళు 200 ఎలక్ట్రిక్ స్కూటర్స్ తో డెలివరీ పర్పస్ కోసం B2B అప్లికేషన్ అయితే తీసుకొచ్చారనమాట. B2B పర్పస్ కోసం అయితే వీళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే డిప్లాయ్ చేస్తారు. ఇందులో మనకి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రెసెంట్ వీళ్ళు డిప్లాయ్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని కూడా TVS iQube ఎలక్ట్రిక్ స్కూటర్లు. TVS iQube లో మనకి 2 రకాల వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి ఒక 75 కిలోమీటర్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే రిమైనింగ్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఒక 3 కిలోవాట్ అబోవ్ కెపాసిటీ అయితే 100 కిలోమీటర్స్. ST వేరియంట్ అయితే 150 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది TVS కంపెనీ వాళ్ళు అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రెసెంట్ అయితే వీళ్ళకి 5,000 డెలివరీ డ్రైవర్స్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ కి వచ్చి 15,000 పైగా డెలివరీ డ్రైవర్స్ అనేది తెచ్చుకోవడం వీళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ చూసినట్లయితే తమిళనాడులోని తిరుపత్తూరులో ఒక ఎలక్ట్రిక్ 2 వీలర్ కాలిపోవడం జరిగిందనమాట. వివరాల్లోకి వెళ్తే ఒక కస్టమర్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఛార్జింగ్ పెట్టి వదిలేసినట్టుగా తెలుస్తుంది. బట్ దాని తర్వాత నైట్ టైం పడుకున్న తర్వాత ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. ఆ మంటలు వ్యాపించడం ద్వారా మరొక 3 వాహనాలు అయితే కాలిపోవడం జరిగింది. ప్రజెంట్ అయితే పోలీసులు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులు అయితే షార్ట్ సర్క్యూటే కారణం చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనుక కోసం ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.